విశ్వములో అంతటా పరమాత్మ నిండి ఉన్నా కొన్ని చోట్ల ఆ పరమాత్మ యొక్క విభూతి ఉబ్బికి బయటికి వస్తుంది. ఈ రహస్యం ఒక్క హిందువులకే తెలుసు, సనాతన వైదిక ఋషికి మాత్రమే తెలుసు. కాబట్టి అప్పుడు గుడి ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఏ ప్రదేశంలో కడితే దానికి శక్తి వస్తుంది. మనల్ని వదిలిపెట్టేసేయమ్మ. మన వాళ్ళు ఏదైనా చెప్పినా మన వాళ్ళు ఎవరు వినరు. ఇప్పుడు విదేశీయులైనటువంటి వాళ్ళు మన గుళ్ళ మీద చాలా రీసెర్చ్లు చేశారు, పిహెచ్డి బాగా చేస్తూనే ఉన్నారండి. చాలా కాశీకి వెళ్ళి కాశీలో ఎక్కడ ఎక్కడ ఎనర్జీ పాయింట్స్ ఎక్కువ ఉంటాయో వాటి మీద రీసెర్చ్ చేసి థీసిస్లు ఇచ్చారు. ఎలా పెట్టారు, ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ వచ్చి మనకు అర్థమవుతోంది, కానీ ఆ రోజుల్లోనే ఈ క్షేత్రాలను వీళ్ళు ఎలా కట్టగలిగారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా ఆ ఎనర్జీ పాయింట్ ఇదే అని వాళ్ళు ఎలా లొకేట్ చేశారు. పోనీ వీళ్ళు పంచభూత లింగాలు అంటారు. ఈ పంచభూతాలింగాలు అంటే జంబుకేశ్వరము, కాళహస్తి, అరుణాచలము, ఇలా మనం మొత్తం తీసుకొని వెళ్ళినప్పుడు అవన్నీ ఒక లైన్లో ఇట్లా ఉంటాయమ్మా. ఈక్వేటర్, భూమి మీద ఉండేటటువంటి ఈక్వటోరియల్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ రోజుల్లో వీళ్ళకి ఎలా తెలుసు, కరెక్ట్గా ఈ ఈక్వటోరియల్ లైన్లోనే ఒక ఆర్డర్ లైన్ గీసినట్టుగా ఉండాలి ఈ క్షేత్రాలు అని. ఒకటేమో ఎక్కడో మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, శ్రీరంగం దగ్గర ఒకటి ఉంది, చెన్నైకి దగ్గరలో ఒకటి ఉంది, ఇట్లా రకరకాలైనటువంటి ప్రదేశాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక యాక్సిల్లో ఉన్నాయని ఎవడు చెప్పాడు వాళ్ళకి, ఎలా కట్టారు అంటే, లేదండి మేం కాదు దేవతలు కట్టారు అంటుంటారు మన దగ్గర. కాబట్టి అందుకని ఆ గుళ్ళు చాలా విశేషమైనటువంటి విజ్ఞానము, ఎనర్జీ పాయింట్స్ తోటి కూడుంటాయి. ఎనర్జీ పాయింట్స్ని ఐడెంటిఫై చేయగలిగినటువంటి వాళ్ళు మన ఋషులు.